మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న పరిస్థితుల్లో మేము చూస్తూ ఊరుకోలేము. ప్రతిపక్షంగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఇవాళ రోడ్ల మీదకి వచ్చాం. ఇది ఇక్కడితో ఆగదు. ఈ నకిలీ మద్యం మీద, ఈ మద్యం దందాల మీద వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్తున్నాం. లేని స్కాముని సృష్టించి మీరు వైఎస్ఆర్ పార్టీని అబాస్ పాలు చేయాలనుకున్నారు. ఇవాళ మీరే స్కాముల్లో ఇరుక్కున్నారు. మేము అందుకే అడుగుతున్నాం, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే కమిటీలు వద్దు. మీ ఎంక్వైరీ కమిటీలు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మేము తప్పు చేయలేదనే నమ్మకం మీకుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీలు చాలా చూసాం. గోదావరి పుష్కరాల దగ్గర మొదలుపెట్టి ఇప్పటిదాకా మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమంటే చేతులు ముడుచుకుని పారిపోయి ఏదో సిట్ అని మీ సొంత అధికారులతో, మీ ప్రభుత్వ అధికారులతో వేసుకుని మీకు కావలసినట్టుగా రాయించే కార్యక్రమం చేయొద్దు. అలా చేస్తే అది మీకే నష్టం జరుగుతుందని చెప్తాం. ఇప్పటికే ఈ 15 నెలల్లో వందలాది మంది మీ నకిలీ మద్యం, చీప్ లిక్కర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు అని చెప్పి మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న పరిస్థితుల్లో మేము చూస్తూ ఊరుకోలేము. ప్రతిపక్షంగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఇవాళ రోడ్ల మీదకి వచ్చాం. ఇది ఇక్కడితో ఆగదు. ఈ నకిలీ మద్యం మీద, ఈ మద్యం దందాల మీద వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్తున్నాం. లేని స్కాముని సృష్టించి మీరు వైఎస్ఆర్ పార్టీని అబాస్ పాలు చేయాలనుకున్నారు. ఇవాళ మీరే స్కాముల్లో ఇరుక్కున్నారు. మేము అందుకే అడుగుతున్నాం, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే కమిటీలు వద్దు. మీ ఎంక్వైరీ కమిటీలు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మేము తప్పు చేయలేదనే నమ్మకం మీకుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీలు చాలా చూసాం. గోదావరి పుష్కరాల దగ్గర మొదలుపెట్టి ఇప్పటిదాకా మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమంటే చేతులు ముడుచుకుని పారిపోయి ఏదో సిట్ అని మీ సొంత అధికారులతో, మీ ప్రభుత్వ అధికారులతో వేసుకుని మీకు కావలసినట్టుగా రాయించే కార్యక్రమం చేయొద్దు. అలా చేస్తే అది మీకే నష్టం జరుగుతుందని చెప్తున్నాం. ఇప్పటికే ఈ 15 నెలల్లో వందలాది మంది మీ నకిలీ మద్యం, చీప్ లిక్కర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు అని చెప్పి